20 ఏళ్ల వివాదానికి సుప్రీంకోర్టు పరిష్కారం చూపింది. వేల కోట్ల విలువైన భూములను రాష్ట్ర అటవీ శాఖకు చెందిందని స్పష్టం చేయడం ఆ శాఖకు ఊరట లభించింది. సాలార్జంగ్ రాజు బంధువుల పేరుతో భూమిపై హక్కులు పొందే ప్రయత్నాలకు బ్రేకులేసింది సుప్రీంకోర్టు. రంగారెడ్డి జిల్లాలో 15,000 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెలంగాణ అటవీ శాఖకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుమారుగా 20 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో వివాదంలో ఉన్న రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ కాలనీలోని 2 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ అంతా కూడా గడిచిన 20 ఏళ్లుగా కూడా ఈ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. నిజాం కాలం నాటి రాజులు ఎవరైతే ఉన్నారో సాలార్జంగ్ వారి మనవళ్ళంతా కూడా దీని మీద హక్కులు తమకే లభిస్తాయని చెప్పేసి వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. గతంలో హైకోర్టులో కూడా సాలార్జంగ్ మనవళ్లకు వాళ్ళ బంధువులకు వాళ్లకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అటవీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇది చాలా కాస్ట్లీ అయిన ల్యాండ్. దాదాపుగా మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే 15,000 కోట్ల విలువ చేసే ఈ ల్యాండ్ సుమారు 102 ఎకరాల ల్యాండ్ ఇదంతా కూడా అటవీ శాఖకే చెందుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే 8 వారాల్లోగా దీని మీద పూర్తిగా అటవీ శాఖకు హక్కులను బదలాయిస్తున్నట్టుగా ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర సిఎస్ రామకృష్ణారావును ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 102 ఎకరాల భూమికి సంబంధించి అటవీ శాఖకు పూర్తి స్థాయి హక్కులు లభించినట్టుగా ఇప్పటికీ స్పష్టమైంది. గడిచిన 20 ఏళ్లుగా ఇది వివాదంలో కొనసాగింది. అయితే అప్పటి నుంచి ఈ ల్యాండ్ను ఇలానే పెట్టడం జరిగింది. ఇటు సాలార్జంగ్ బంధువులు కావచ్చు, ఆ అటవీ శాఖకు సంబంధించి అధికారులు కూడా దీన్ని అలాగే ఉంచడంతో మొత్తంగా కూడా అన్యాక్రాంతానికి గురవుతూ వచ్చింది. మనం చూస్తున్నాము 102 ఎకరాలకు సంబంధించిన ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇందులో చాలా వరకు ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. ఈ ల్యాండ్ అంతా కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి ఎక్కడా కూడా ప్రకృతి పరమైన ఇలాంటి అటవులు కానీ లేకపోతే ఆక్సిజన్ పార్కులు కానీ కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రాష్ట్ర అటవీ శాఖకు భారీ ఊరట ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో 102 ఎకరాల్లో ఆక్సిజన్ పార్కులను నిర్మించే ఆలోచనలో రాష్ట్ర అటవీ శాఖ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ 102 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఇది సర్వే నెంబర్ 201/1లో ఉంది. ఇది గుర్రంగూడ అదేవిధంగా సాహెబ్ నగర్ కాలనీకి సంబంధించి ఆ స్ట్రెచ్లో ఉంటుంది. 1950 కంటే పూర్వం ఆ ల్యాండ్స్ అన్నీ కూడా రాజు